నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. 2 రోజుల క్రితం, అఫ్కోర్స్ 2 రోజుల నిన్న బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. అంటే మెయిన్ ఆయన చేసినటువంటి ఓవరాల్గా మీరు వినే ఉంటారు. అవును, మెగా ఫ్యామిలీకి ఏమైనా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితుల్లో మాట్లాడారా? అంటే ఒక వర్గం అంతా ఎలా భావిస్తుందంటే ఆయన ఎంతే ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, స్టేజ్ ఎక్కితే బాలయ్య బాబు అంతే కదా అనుకుని ఊరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇప్పుడు దాన్ని రకరకాలుగా బౌన్స్ చేసి ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏమనుకోవచ్చు? అంటే ఒక ఆయనకు అలవాటే పర్టికులర్ ఫ్యామిలీస్ గురించి కొత్త విషయాలు ఏం మాట్లాడలేదు. అంతేనా? కొత్త విషయాలు ఏమీ మాట్లాడలేదు. ఆయన గతంలో మాట్లాడినవే మళ్ళీ మాట్లాడాడు అంతే. అంతకు మించి ఏ ఒక్క కొత్త అంశము లేదు ఆయన ఉపన్యాసంలో. అంటే తను చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి ఆయన చెప్పుకుంటాడు. అవును, జనరల్గా. అలాగే తన వారసత్వ సంపద గురించి చెప్పుకుంటాడు. ఆయన రామారావు గారు ఆయన కుమారుడిగా చెప్తాడు. అవును, ఈ వారసత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అది నడిచింది. అది ఇక్కడ కూడా నడిచింది. అయితే అందులో భాగంగానే ఆ పోలికలు తీసుకురావడం అనేది కూడా చేస్తాడు ఆయన. కంపారిజన్స్, ఆ కంపారిజన్లో భాగంగానే ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. ఈ ప్రజారాజ్యం ప్రస్తావన తీసుకురావటం అనేది యువతల జనసేనతో ఒక టైఅప్లో ఉంది వీళ్ళ పార్టీ. ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉన్నప్పుడు కూడా అదే అంటున్నాను నేను. ఇప్పుడు అలాంటి స్పృహ ఉండదు ఆ గబుక్కుని మాట్లాడుతున్నప్పుడు. అంటే నేను అనేది అంటే అది లెగసీని ఎక్స్పోజ్ చేసుకోవడంలో భాగంగా చూస్తాడు ఆయన. అల్టిమేట్గా బయటకు వచ్చేస్తే మాటలు దీన్ని ఎవరు కౌంటర్ చేయరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయన సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంది ఈ రోజుల్లో కూడా లేదు. ఈ సమయంలోనే ఆయన గతంలో కూడా చిరంజీవి గురించి మాట్లాడాడు ఓపెన్గానే. మాట్లాడినప్పుడు చిరంజీవిని కొంతమంది అడిగారు, ఏమిటి బాలకృష్ణ గారు ఇలా మాట్లాడారు, మీరు ఏమంటారంటే, లేదు అతను ఏదో చిన్నపిల్లాడి మనస్తత్వం, నేను అవన్నీ సీరియస్ అన్నాడు చిరంజీవి ఓపెన్ గానే. సో రెండోది, చిరంజీవి మీద పొగడ్తలు కూడా ఉన్నాయి ఇందులో. బాలకృష్ణ నిన్నటి ఉపన్యాసంలో చిరంజీవిని పొగుడుతూనూ మాట్లాడాడు, అలాగే పొలిటికల్ ఏరియాలో అతన్ని తక్కువ చేస్తూనూ మాట్లాడాడు. ఇలా రకరకాలుగా నడిచింది అది. అందులో ఏది కొత్తది కదా. ఆయన అన్ని గతంలో మాట్లాడాల్సినవే, ప్రజలకి ఆయన అలా మాట్లాడతాడని తెలిసినవే. కొత్త విషయాలు ఏమీ లేవు. ఒకటి, భారతరత్న ప్రస్తావన కూడా చేశాడు ఆయన. నిజానికి ఆయన క్వశ్చన్ చేయదలుచుకుంటే ఎన్టీఆర్కి భారతరత్న అనేది వాజ్పేయితో వీళ్ళ ప్రభుత్వం కొనసాగిన రోజుల్లోనే జరిగిపోయి ఉండాలి. అప్పట్లో జరగలేదు. ఆ తర్వాత 2014లో మోడీతో కలిసి ప్రయాణించారు. అప్పుడు ప్రస్తావన ముందుకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తున్నారు 1 సంవత్సర కాలంగా. మరి వీరికి పద్మభూషణం వచ్చినప్పుడు వారికి భారతరత్న ఇవ్వటం అనేది పెద్ద ఇష్యూ కాదు కదా. ఎందుకు సంకోచిస్తున్నారు? ఎందుకు రామారావుకి మార్జిన్ ఇస్తున్నారు? వేదికల మీద మాత్రం మాట్లాడుతున్నారు గంభీరంగా. అవును. ఇప్పుడు ఆ శకపురుషుడు ఆవిష్కరణ సభలోనూ అందరూ మాట్లాడారు ఇదే. ఎందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వంతో అంగీకరింపజేయటం అనేది 2 నిమిషాల పని. ఎందుకు జరగటం లేదు, ఎందుకు మెటీరియలైజ్ కావటం లేదు, ఎందుకు వేదికల వరకే పరిమితం అయిపోతుంది డిమాండ్ అనేది, దానికి రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే తీసుకోవడానికి ఎవరు వెళ్తారు? అఫీషియల్గా ఆయన భార్యగా ప్రకటించినటువంటి లక్ష్మీపార్వతి వెళ్ళడం ఇష్టం లేక వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అయితే దీనికి భిన్నంగా కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకోవచ్చు అన్న పద్ధతిలో వీళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఆ రకమైనటువంటి ప్రయత్నమైనా జరగాలి. కానీ జరగకపోవడానికి రీజన్ ఏంటి అంటే, రామారావు గారికి పద్మశ్రీ తప్ప తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారము దక్కలేదు. కాకపోతే ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలకి, ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలకి కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు దక్కినాయి. అది సినిమాలుగా అంతవరకే తప్ప ఆయనకు పర్సనల్ లెవెల్లో రావాల్సినటువంటి గుర్తింపు ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. కారణం ఏంటంటే, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నడిచినంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. ఏది రాజకీయ సినిమాల్లో ఉండి కూడా. ఆయన సినిమా పరిశ్రమలో కేవలం నటుడిగా ఉన్న రోజుల్లో కూడా యాంటీ కాంగ్రెస్ అనేటువంటి ముద్ర ఉండేది ఆయన మీద. ఆయన తన సినిమాల్లో, తాతమ్మ కళ సినిమాలో చాలా ఓపెన్గా ఇందిరాగాంధీ గారి రాజకీయ విధానాల మీద దాదాపు ఒక 20 నిమిషాలు సన్నివేశం పెట్టాడు. అది పెద్ద కాంట్రవర్సీ అయ్యి సినిమాని బ్యాన్ చేశారు. అది బ్యాన్ అయ్యి ఆ 20 నిమిషాలు తీసిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది సినిమా.
అది పెద్ద కోర్టుకి అవును, వెళ్ళిన మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకి ఎన్టీఆర్ గారు. తర్వాత వీరబ్రహ్మం గారి చరిత్ర కూడా కాంట్రవర్సీ అయ్యి కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా. యమగోళ సినిమాలో కాంగ్రెస్ మీద చాలా సీరియస్ క్రిటిసిజం ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అవుతుందా ఆగిపోతుందా అని టెన్షన్ పడేవాడు ఆ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారు. ఓకే, అది దాదాపు ఆ రోజుల్లో 40 లక్షల పైన పెట్టుబడి పెట్టినటువంటి సినిమా. హై బడ్జెట్ అని చెప్పుకున్నాం మనం కదా. ఆగిపోతే ఏమిటి పరిస్థితి అనే భయం ఉండేది వెంకటరత్నం గారికి. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత ఆయన నిద్రపోయాడని నరసరాజు గారు రాశాడు. అవును, చెప్పారు, ఇది కూడా చెప్పారు మీరు. కాబట్టి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ చాలా ధారాళంగా ఇచ్చేవాడు తన సినిమాల్లో. దేశోద్ధారకులు సినిమాల్లో రాజకీయాలు మాట్లాడతాడు, పెత్తందారుల సినిమాలో రాజకీయాలు మాట్లాడతాడు, బందిపోటు అనే జానపద సినిమాలో కూడా రాజకీయాలు మాట్లాడతాడు. అంటే ఓపెన్గా అది గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నాడని అర్థం అవుతుంది. ఈ లెవెల్లో ఆయన యాంటీ కాంగ్రెస్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు కండిషన్ వేరు కాబట్టి ఎందుకని హోల్డ్ చేస్తున్నారు? ఆయన భారతీయ జనతా పార్టీతో కూడా సీరియస్ ట్రావెల్ లేదు ఆయన. లేదు, అవును. నిజానికి ఆయన నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణించింది. ఓకే, ఆయనతో 85 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఒక రకమైనటువంటి సయోధ్యతోనే బీజేపీ నడిచింది. అప్పుడు బీజేపీకి వచ్చిన 2 ఎంపీ సీట్లు. ఓకే, విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. భారతీయ జనతా పార్టీ కేవలం 2 స్థానాలే వచ్చినాయి. అందులో ఒకటి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిని పెట్టకుండా ఉండటం వలన గెలిచినటువంటి సీటు. ఇక్కడ హన్మకొండ నుంచి గెలిచారు. ఆ సీటు తెలుగుదేశం అవగాహనతో గెలిచినటువంటి సీటు. ఓకే, ఈ పరిస్థితి అంటే అక్కడ వరకే సహకారం. అంటే ఆ ఉద్యమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, తనతో కలిసి నడిచారు అన్నంత వరకే తప్ప ఆయన చాలా స్పష్టంగా 2 జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉంటానని చెప్పాడు. ఓకే అండి. చెప్పి అది మాత్రమే కాకుండా ఆయన ఇంకో ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురావాలి నేషనల్ ఫ్రంట్ అని నేషనల్ ఫ్రంట్ నిర్మాణం చేయటం మాత్రమే కాదు, దాన్ని అధికారంలోకి తీసుకొచ్చి విపి సింగ్ని ప్రధానమంత్రిని చేయటం వెనకాల ఈయన కీలక పాత్ర. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి శత్రువే, బీజేపీకి శత్రువుగానే మారాడు ఆ టైంలో ఆయన. చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు చేసిన 100 తప్పులను పుస్తకం వేసింది భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో. ఓకే, అది ప్రతి పేటలోనూ ఆవిష్కరణలు చేశారు ఆలయ నరేంద్ర నాయకత్వంలో. ఓహో, కాబట్టి ఇప్పటికీ ప్రజల స్మృతిలో ఉన్నాయి ఈ విషయాలన్నీ. ఓకే అండి. అందుకని ఆయన బీజేపీకి సన్నిహితుడేం కాదు. ఆయన కాషాయం కట్టుకునేవాడు కానీ కాషాయం కాదు. ఓకే అండి. అంటే ఇప్పుడు భారతరత్న ఇష్యూ గురించి భారతరత్న గురించి కూడా మాట్లాడాడు కానీ అది కూడా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా పట్టించుకుంటాడని నేను అనుకోవడం లేదు. బాలకృష్ణ కూడా ఓకే, వాళ్ళకు ఉండేటువంటి పొలిటికల్ ఇది ఉంది. అందులో భాగంగా తన లెగసీని, తన స్ట్రేచర్ని ఆయన ఇంకొక మాట అన్నాడు అదే వేదిక మీద. జాగ్రత్తగా గమనిస్తే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను ఈ రోజుకి అన్బ్రేకబుల్, అన్స్టాపబుల్ అని మాట్లాడాడు. అవి రికార్డులు నెలకొల్పిన మాట వాస్తవమే కానీ ఆ రికార్డులు బద్దలైపోయినాయి. అవును. కాబట్టి ఇది క్లైమ్ చేసుకోవటం అనేది ఆయన ధోరణిలో మాట్లాడతాడు అంతే. ఆ ఫ్లోలో వచ్చేస్తుంది తప్ప సీరియస్గా తీసుకొని అక్కర్లేదు. ఆయన్ని ప్రజలు కూడా అలాగే కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూపూర్లో 3 సార్లు గెలిచాడు ఆయన వరుసగా. అక్కడ వారి తండ్రి గారి కాలం నుంచి ఉన్నటువంటి ఒక ఇది ఉంది, ఒక లెగసీ ఉంది, అక్కడ ఒక పేరు ఉంది, దానికి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఉంది. హ్యాట్రిక్ గురించి కూడా మాట్లాడాడు అన్నీ. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా మా తండ్రి గారిని చూసి పార్టీ పెట్టి ఏమైపోయారో చూశారు కదా అన్నాడు. ఆ తర్వాత వచ్చిన పార్టీ ప్రజారాజ్యమే కదా. అదే ప్రజారాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేది అందరికీ తెలుసులేండి. అదే సార్, అంటే కరెక్టే సార్, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాఖ్యలైనా చేయొచ్చు, కాదంటలేదు. కానీ ప్రజెంట్ మనం ఉన్న కండిషన్ ఏంటి? మనం ఒక ఎమ్మెల్యేగా, అంటే ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు సరే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, అందరితో కలిసి ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడితో కూడా కలిసి మీరు జర్నీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఒక్కసారి స్పృహలో ఉండవంటారా? ఎలా? లేదు, ఆయన అలా అర్థం చేసుకోవాలి. ఆయన తన పర్సనల్ ఎజెండాతో వెళ్తాడు. ఏదేమైనా కూడా అదే మాట్లాడతాడు. అది పెద్దగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు. ఎవరు తీసుకోవట్లేదు అంటే ఎవరు హర్ట్ అవ్వలేదు దానికి. ఓకే, ఒకవేళ కొండొకచో చిరంజీవి హర్ట్ అయినా కూడా
ఈ చిన్నపిల్లాడు బాలయ్య అలా మాట్లాడతాడు. లేదు లేదు, చిరంజీవి గురించి మళ్ళీ అదే ఉపన్యాసంలో పాజిటివ్ అంశాలు కూడా మాట్లాడాడు ఆయన. అంటే నాకు ఇండస్ట్రీలో నాకు పర్సనల్గా పోటీ ఎవరు లేరు, ఉంటే గింటే చిరంజీవి. మరి ఒకనొకప్పుడు మరి వారిద్దరు సినిమాలు బాగా ఢీ కొట్టేవి కదండి. ఢీ కొట్టేవి, అలాగే స్నేహం కూడా ఉంది వాళ్ళ మధ్య, స్నేహం ఉంది. అలాగే చిరంజీవి గారి అమ్మాయి ఎంగేజ్మెంట్లో ఆయన వెళ్ళి డ్యాన్సులు చేయటం, ఆ వీడియోలన్నీ చూసాం మనం. అవును అవునండి. ఈ సాన్నిహిత్యం ఉంది వాళ్ళ మధ్య, ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే చిరంజీవికి ఒక కల్చర్, అంటే ఒక మెడ్రాస్లో ఒక పార్టీ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసిన వాడు చిరంజీవి. అవును, అందరూ ఇప్పటికీ వాళ్ళు 80s హీరోసా ఏదో అనుకుంటూ బ్యాచ్ అని కలుస్తారు. అలాగే ఆయన పర్టికులర్గా తన ప్రతి బర్త్డేకి ఎక్కడో చోట పార్టీ ఇచ్చి అందరినీ పిలిచి కూర్చోబెట్టి అందరితోనూ ఫ్రెండ్లీగా వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం నడిచేది. అలా వీళ్ళు తన్ని పట్టించుకోకపోయినప్పటికీ తను కలుపుకుని వెళ్ళటం అనేది చేసేవాడు. అందుకని అక్కడ వీళ్ళు రెగ్యులర్గా కలిసేవాళ్ళు, మీట్ అయ్యేవాళ్ళు. హనీ హౌస్ అనేది ఉండేది అక్కడ మెడ్రాస్లో. అక్కడ రెగ్యులర్గా ఈ పార్టీలు జరిగేవి. అందులో ఎక్కువ శాతం చిరంజీవి హోస్ట్ చేసినవే ఉన్నాయి. ఆ ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ మధ్య, ఆ బాండింగ్ ఉంది. అతనికి చిరంజీవి అంటే కొంత పాజిటివ్ ఇది ఉంది. నిజానికి వాళ్ళిద్దరూ కలిసి, వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలని కోదండరామిరెడ్డి గారు శతవిధాల ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. బట్ బాలయ్య బాబుతో చాలా తీశాడుగా కోదండరామిరెడ్డి గారు. ఇద్దరితోనూ తీశాడు, ఇద్దరితోనూ పెద్ద హిట్స్ తీశాడు. కాబట్టి ఇద్దరిని కలిపి తన బ్యానర్లో తను సొంతగా ఒక సినిమా తీయాలనుకున్నాడు ఆయన. అనుకుని శతవిధాలా ప్రయత్నం చేశాడు. రకరకాల రచయితలను పెట్టి కథలు తయారు చేయించాడు, ఇద్దరికి వినిపించాడు. వర్కౌట్ అవ్వలేదు అది. ఇప్పటికీ ఆయన ఇంటర్వ్యూల్లో ఈ ప్రస్తావన వస్తే ఇప్పుడు కూడా నేను ఆ పనిలోనే ఉన్నాను అంటాడు కోదండరామిరెడ్డి. ఓకే, ఏదైనా కూడా బాలకృష్ణ గారు వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకునే విషయం లేదు, సీరియస్గా తీసుకోనక్కర్లేదు. అది బాలకృష్ణ గారి వ్యాఖ్యలుగానే వదిలేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.